హలో గైస్, వెల్కమ్ టు అవర్ న్యూ ఛానల్ ఇంటి రుచులు. ఇవాళ మనం గోధుమ పిండి హల్వా చేసుకోబోతున్నాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఇలాచీ పౌడర్, నెయ్యి, గోధుమ పిండి, ఇంకా చక్కెర, డ్రై ఫ్రూట్స్. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసుకుందాం. తరువాత దానిలోనే నెయ్యి వేసి నెయ్యి కరగనివ్వాలి. నెయ్యి కరిగాక దానిలో కప్పు గోధుమ పిండి వేసి బాగా వేగనివ్వాలి. గోధుమ పిండి ఇలా అయినప్పుడు మనం ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకుందాం. నెయ్యి అంత తక్కువ కాకూడదు, అంత ఎక్కువ కూడా కాకూడదు. తక్కువ అయితే అది గట్టి పడిపోతుంది, ఎక్కువ అయితే అది పల్చగా నీళ్ళులాగా. ఇప్పుడు నీళ్లు వేడి పెట్టేసుకుందాం. తర్వాత కప్పు గోధుమ పిండికి అర్ధ కప్పు నెయ్యి తీసుకుందాం. ఇది కొంచెం కొంచెంగా కలర్ చేంజ్ అవుతుంది. మంచిగా వేగనివ్వాలి. ఎంత మంచిగా కలుపుకుంటే హల్వా అంత మంచిగా అవుతుంది. ఇది కొంచెం కొంచెంగా కలర్ చేంజ్ అవుతుంది. కానీ మీరు ఇప్పుడు నీళ్లు వేసుకొని బాగా కలపాలి. నీళ్లు వేసుకొని కలుపుతుంటే హల్వా విడిపోతుంది. అలాంటి టైంలోనే మనం చక్కెర వేసుకొని దాన్ని కలుపుకోవాలి. నీళ్లు వేసుకుంటే అది ఆవిరైపోతుంది. ఒక కప్పు గోధుమ పిండికి రెండు కప్పుల నీళ్లు వేసుకోవాలి. ఇంకా ఒక కప్పు గోధుమ పిండి హల్వాకి ఒక కప్పు చక్కెర వేసుకోవాలి. దీన్ని ఎంత బాగా కలిపితే అంత బాగా హల్వా ఉంటుంది. ఇప్పుడు అది నెయ్యి వదులుతుంది కొంచెం కొంచెంగా, కానీ అది నెయ్యి వదలకుండా మంచిగా కలపాలి. ఇంకా దీనిలో ఇలాచీ పౌడర్ వేసుకుందాం. ఇలాచీ పౌడర్ వేసుకున్నాక కలుపుకొని అవి విడిపోతూ ఉంటాయి. మనము దాన్ని జోడిస్తూ కలుపుకోవాలి. ఇంకా వేరే ప్యాన్లో కొంచెం నెయ్యి తీసుకొని దానిలో డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని దాన్ని వేపుదాం. దీన్ని వేపుతూనే మనం కలపాలి. నేను ఇంతకు ముందు చెప్పాను కదా, 2 కప్పుల నీళ్లు. ఈ 2 కప్పుల నీళ్లు వేసుకోవాలి. ఇంకా దీనిలో హల్వాలో డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని దాన్ని సన్నటి సెగపై దాన్ని కలుపుకుందాం. మంచిగా కలుపుకొని డ్రై ఫ్రూట్స్ మొత్తం హల్వాలో ఉండేలా చేసుకుందాం. ఇంకా అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇంకా దీన్ని దేవుడి దగ్గర పెట్టేద్దాం. ఇది చాలా బాగుంది. నేను దీన్ని టేస్ట్ చేశాను, చాలా బాగుంది. ఇది చేసిన మా అమ్మగారికి థ్యాంక్ యూ. ఇంకా మా ఆంటీ గారికి కూడా థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, అలాగే కామెంట్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగా మీకు మా నోటిఫికేషన్స్ ముందుగానే వస్తాయి. థ్యాంక్ యూ.